ఏమే ఎందుకే నన్ను అన్యాయం చేసిపోయావు? మాట్లాడవే గోదారి, మాట్లాడవే, ఒక్కసారి మాట్లాడవే గోదారి, గోదారి మాట్లాడవే, ఒక్కసారి మాట్లాడవే. గోదారి మాట్లాడవే, ఒక్కసారి మాట్లాడవే. వదిన గారు, ఊరే నందు రాత్రి కూడా బానే మాట్లాడిందిరా, నన్ను పలకరించిందిరా. వదిన ప్లీజ్ వదిన. అమ్మా అమ్మా లేమ్మా, లే అమ్మా. గోదారి సార్, 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 ఘోరం జరిగిపోయింది సార్, చాలా దారుణం జరిగిపోయింది సార్. ఏం జరిగింది? మేడం వాళ్ళ అమ్మగారు పోయారు సార్, చనిపోయారు సార్. ఏంటి? ఆవిడ చనిపోవటం ఏంటి? రాత్రి బాగుందని చెప్పింది వరదని, మాట్లాడిందని కూడా చెప్పింది. ఆవిడ పోవటం ఏంటి? సార్ నిజమే సార్, నేను హాస్పిటల్కి వెళ్ళి చూసే వస్తున్నాను సార్. తెల్లవారుజామునే పోయారండి సార్. మేడం ఏడుపు చూడలేకపోతున్నాను సార్. ఆవిడెలా తట్టుకుంటుందో అర్థం కావట్లేదు. నలుగురు ఆడపిల్లలు తల్లి మీద పడి ఏడుస్తుంటే చూడలేకపోయాను సార్. ఈ బాధను వాళ్ళు ఎలా భరిస్తారు? సార్, సార్ ఎక్కడికి సార్? వెళ్తాను శరత్. ఫరద్ నేను ఎవరు ఓదరుస్తారు? నేనే కదా సార్. సార్ అంత పని చేయకండి సార్, మీకు దండం పెడతాను. ఆసుపత్రి పాలైనందుకే మీ మీద ఆవేశంతో ఉన్నారు. ఇప్పుడు ఆవిడే పోయాక ఇంకెంత ద్వేషం పెరిగిపోతుందో ఊహించండి. ఈ టైంలో వాళ్ళు పుట్టేడు దుఃఖంతో ఉంటారు. మీరు కనపడితే కడుపు రగిలిపోతుంది. అంతకు ముందు మీ మామగారు తన కూతురుకు అన్యాయం జరిగినందుకే రెచ్చిపోయారు.
ఇప్పుడు ఆయన భార్య చావుకు కారణం మీరేనని ఇంకా రెచ్చిపోతారు. వద్దు సార్, నా మాట విని మీరక్కడికి రానే వద్దు. ప్లీజ్ సార్. వాళ్ళలో ఈ బాధ ఆవేశం తగ్గిపోయే వరకు మీరెవ్వరికీ ఎదురుపడదు సార్. గొడవలు జరిగితే మళ్ళీ మేడం మనసు కూడా విరిగిపోవచ్చు.